అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలాగున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే మధురవాడ శిల్పారామం ఉంది కదండి, సో అక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని లేట్ అయ్యాను అనమాట. వెళ్ళలా వద్దా అని ఆలోచించుకొని వెళ్ళానమాట. అందుకని చెప్పేసి ఇంక లేట్ అయిపోయాను. ఇంకా ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు, నేనే లేట్ అనమాట. ఇంకా నేను డైరెక్ట్గా మేడంకి ఫోన్ చేస్తే డైరెక్ట్గా వచ్చి మీకు దగ్గర అయితే అని చెప్పేసి అన్నారనమాట. సో ఏమనుకోవద్దు, నేను వెనకతలు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే బస్సులో చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నెక్స్ట్ నా వాయిస్ కూడా వినిపించట్లేదు అనమాట. ఇంకా ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇదిగోండి ఆల్రెడీగా వచ్చేసాను నేను. ఇప్పుడు మా గ్యాంగ్ అంతా స్టార్ట్ అయిపోయింది. మా మేడం, మా సిస్టర్ హాయ్ చెప్పండి. హాయ్. ఇక అందరు మా బ్యాచ్ అనమాట. సో మా మేడం, మా సిస్టర్ అనమాట. ఇదిగోండి మా బ్యాచ్. చాలా మంది ఇంకా రాలేదు. ఇదిగోండి తింగర పిల్ల. ఇగో పిల్లలు చూడండి, అగో ఏదో పడేసుకుంటున్నారు. ఈ సాంప్రదాయిని అనుకొని దుడిచింది కదా, ఇక నీ అమ్మాయి. ఇదిగోండి ఇంకా అందరూ ఏంటేంటి తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. నేనైతే నాన్ వెజ్ అని చెప్పేసాను అనమాట. నేను వాళ్ళు అంటున్నారు పోన్లేండి తీసుకోండి, ఎప్పుడు నాన్ వెజ్ అని అంటున్నారు. ఆల్రెడీగా నేను తిన్నాను కదా అనేసి మళ్ళీ వెజ్ కోసం అని వచ్చానంటే, మేము అప్పుడే టిఫిన్ చేసి జస్ట్ బయలుదేరామన్నమాట. మాకు ఇంకా అవి కూడా తినాలని లేదు, కానీ తినాలి కదా అందరితో కలిపి అని తింటున్నాను అనమాట. ఈ సింపాంజీ అందరు ఫోటోలు చేస్తుంది అనమాట. చూడండి ఇంక ఇప్పుడు అందరూ హాయ్ చెప్తున్నారు. లంచ్కి స్టార్ట్ అయిపోయారు అనమాట. ఇంకా ఈ పిల్ల ఫోటోలు తీసుకుంటుంది. ఇంకా ఒక్కొక్కరు దోస్తులు పాపం అందరూ ఎక్సైట్మెంట్గా చూసారు. గుడ్ ఏదో ఫుల్గా ఇచ్చారని తీరా ఆంటీ చెప్తున్నారు అది ఆఫే అని. ఫుల్ ఇంకా అది ఆఫా అని నా షాక్ అవుతున్నాను. ఇదిగోండి ఇక్కడ ఈ బ్యాచ్ ఇది ఫుడ్ అంట, ఆకలి రాజ్యం అనమాట. ఎంత బాబు డైట్ ప్లాన్ అండి పెట్టాలి. ఏంటది? ఇంకో ప్లేట్ ఇదే ఇంకా కావాలండి వేసుకుంటే లేకపోతే. చూడండి 2 వేసుకుంది వెజ్ పన్నీర్ అండ్ చికెన్ ఫ్రై. నా పన్నీర్ కూడా ఈ అమ్మాయి కొంచెం లేదండి నేను తినలేదు, అది అబద్ధం ఆడుతుంది. ఇంకా ఫుడ్ తినడం అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఎవరు వస్తారు అనేసి అంటే తను నా పక్కన ఉన్న చెల్లి అనమాట. ఓకే రండి అని చెప్పేసి ఇంక మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫుడ్ అది అయిపోయింది కదా, ఇంకా ఎంజాయ్ చేయాలి లోపలికి. స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట, ఇంకా వెళ్ళిపోవాల్సింది. ఇంకా లోపల ఫుల్ ఫన్నీ వీడియోస్ ఉంటాయి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. తెలిసే ఉంటుంది మధురవాడ శిల్పారాము పార్క్ అని, ఇందులో స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ టికెట్స్ తీసుకుంటున్నారు చూడండి. ఎంట్రన్స్ టికెట్స్ తీసుకున్న ప్లేస్ అంతెంట కాస్ట్ చూడండి. ఇంకా ఇదిగోండి ఇంకా అందరూ కూర్చున్నారు, ఇంకా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఎటు సైడ్ వెళ్ళాలా అని చెప్పేసి ఇంకా టికెట్ ఇదనమాట. ఇంకా వీళ్ళు ఇంకా ఉయ్యాలు అయితే స్టార్ట్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. నేను అక్కడ జోక్ వేస్తాను అనమాట. తను అందుకే మొహం తిప్పేసుకుంది. ఇంక నేను లాక్ చేస్తుంది అనమాట. చూడండి వీళ్ళు ఇక్కడ ఆంటీ వాళ్ళ పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నారు. ఇక్కడ వాళ్ళు మా ఫొటోస్ కావాలని అంటున్నారు. వీళ్ళకి 2 కెమెరామెన్స్ అనమాట. అయితే హాయ్ అని చెప్తుంది. ఇది ఇక్కడ పావురాలు అనుకుంటాను. ఇది ఇంకా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి ఇవే అనమాట. ఇంకా వెళ్తున్నారు అందరూ టికెట్స్ తీసుకుందామని చెప్పేసి మేము వీడియోస్ తీస్తున్నాం అనమాట. ఇంక ఇది ఎవరు డిజైనింగ్ చేశారో చాలా బాగా చేశారు, నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ చేయొచ్చు అనమాట. చూడండి గాయ్స్, ఇప్పుడు టికెట్ లైన్ కాస్తారనమాట. ఇది తీసుకోవాలి. ఇదిగోండి ఇలాంటి చిన్న బ్యాచ్లు ఇక్కడ ఇలాగా లాకర్కి లోపల ఎంట్రన్స్ అనమాట. సో ఇంకా అక్కైతే హాయ్ చెప్పేస్తుంది అనమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా వీళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఉండిపోయారు అనమాట. అందుకే రండి త్వరగానే వెళ్దాము లోపలికి అని చెప్పేసి అంటే ఆగక్క వచ్చేస్తున్నాము అనేసి వాళ్ళు చెక్ చేస్తున్నారనమాట. ఇంకా వెళ్ళిపోయినకి చాలా అయ్యండి బాబు. ఫుల్కి వచ్చేసామన్నమాట. ఇది సైడ్లో వేసుకోమంటున్నారు ఒక్కొక్కలోను. అక్కడ చూసారా మొత్తం ఇంకా అది పిల్లలది అనుకుంటాను. సో ఇది పెద్దవాళ్ళది అనమాట. హాయ్ హాయ్ హాయ్. వచ్చేసరికి తమ్ముడాలు హాయ్ చెప్తున్నారు. ఛానల్ నేమ్ ఏంటని అడుగుతున్నారు. ఛానల్ నేమ్ అని చెప్తున్నారు.
అదిగోండి లాకర్ లాగేస్తుందా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ పుల్లి పెట్టెలు ఇచ్చారు. ఈ పెట్టెల్లోనే మనం దాచుకోమంటున్నారు. సో మన నెంబర్ 67 అంటే ఇదిగోండి మన లాకర్. ఇదిగోండి మన లాకర్. ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్, ఇక మా గ్యాంగ్ అనమాట. ఇది అంతా మేము కలిసి వచ్చాం. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ లాకర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ బట్టలు అనమాట. సో బట్టలు తీసుకోవడానికి చాయిస్ అనమాట. ఇదిగోండి ఇదే లాకర్ అనమాట. చాలా చిన్నది ఇచ్చారు. 1 పర్సన్ ఒక 2 పర్సన్స్ అని చెప్పేసి. ఇదైతే బ్యాగ్స్ అయితే పట్టడానికి అయితే అవదు, ఓన్లీ మొబైల్స్కి అయితేనే బాగుంటుంది అనమాట. సో ఇంకా మేము బ్యాగులు కూడా పెట్టేసాం. లాస్ట్ అండ్ ఫైనల్గా కీ వేసేసాను. ఇంక ఈ బాబు చూస్తే చిన్నోడు కాబట్టి తనకి బెలూన్ తీసుకున్నారన్నమాట స్విమ్మింగ్ పూల్లో దిగడానికి. ఇదండి స్టార్టింగ్. సో దీని కింద నుంచి వెళ్తున్నాము. ఇగండి మా ఓలు. ఇగండి మిమ్మల్ని ఉంది కదా ఈ వాటర్ ఒక్కసారి ఫుల్ అవుతుంది చూడండి. ఇది చాలా బాగుంటుంది. అది వచ్చేటప్పటికి అందరూ కింద ఉంటారనమాట. కింద ఉండేటప్పటికి బాగుంటుందని. ఇదిగోండి ఆల్రెడీ మా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ మా వాళ్ళు అనమాట, మా గ్యాంగ్ అనమాట. సో ఇప్పుడు ఇంక స్టార్ట్ కింద నుంచి అరుస్తున్నారు రా 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 అని. అది ఇంటికి ఫుల్ అవ్వట్లేదు, అంతకి ఫుల్ అవ్వట్లేదు. కానీ అది పడితే చాలా హెడేక్ వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, వాళ్ళకి అయిపోయింది. ఇంకా చెల్లి ఫ్రెండ్స్ అందరూ జారుతున్నారనమాట. నేనైతే జారలేదు. నాకు చాలా భయం. నేను ఆల్రెడీ పెందిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళాను. నాకు చాలా భయం వేస్తుంది అనమాట. వాటర్ తాగేసాను నేను. అందుకే అప్పటికా నుంచి నేను ఇంకా అది ఎక్కను. మా ఫ్రెండ్స్ అందరు జారుతున్నారు. నన్ను రమ్మన్నారు కానీ నేను రాను, సారీ అండి అనేసాను. ఇంకా జారుతున్నాను. చాలా భయం వేస్తుంది. అదిగోండి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి తమ్ముళ్ళు అన్నారు, అక్క మాకు వీడియో తీరా అని చెప్పేసానంటే. సో అందుకని చెప్పేసి వాళ్ళకి కూడా వీడియో తీసాను అనమాట. ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇంకా వీళ్ళిద్దరూ చూడాలి. తినైతే మా ఫ్రెండ్ అనమాట. దిగిపోతుంది. దిగ్వే అంటే జారంటే అమ్మ నా వాళ్ళకి చాలా భయంగా అని చెప్పేసాను. అదిగో పంపుతుంది. ఇదిగా ఫోన్ తీస్తున్నారు. ఆల్రెడీ లాక్ చేస్తున్నారు. వచ్చేసప్పటికి చెట్టు గ్యాంగ్. నేను ఎందుకు వీడియో తీస్తున్నాను తడిచిపోయాను. పైనుంచి వాటర్ పడిపోయింది ఫోన్ మీద. హాయ్ చెప్తాను. మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకుంటున్నారనమాట. సో అందుకనే అవ్వట్లేదు. సో ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది మా దీపిక. ఇంకా ఫైనల్గా నేను కూడా వాటర్లో దిగిపోయాను. వాళ్ళందరూ ఎంజాయ్ చేద్దాం అని చేశాను అన్నారు. చెల్లి కూడా నన్ను రమ్మంది. నేను రాలేదు. అది భయపడిపోతుంది జారడానికి. చూడండి లాస్ట్కి నెమ్మదిగా ఒకలాగా వచ్చేసింది అనమాట. తను భయపడిపోయి అక్కడ ఉండిపోయింది చూడండి. వచ్చింది చల్లగా. తనైతే జారిపోయింది. నవ్వుకున్నాం ఫుల్గా అందరం. వాళ్ళది నెమ్మదిగా వస్తుంది చూడండి. ఫైనల్గా నైట్ 6 అయిపోయిందనమాట. నైట్ రెయిన్ డ్యాన్స్ వేస్తున్నారు. చాలా మంచి సాంగ్స్ వేస్తారు. మేము ఉన్నప్పుడైతే వేయలేదు. నైట్ అయితే ఇలా ఉంటుంది. మేము నైట్ ఈవినింగ్ 7 వరకు ఉన్నామన్నమాట. సో బయటకు వచ్చేసింది ఫుల్ వాటర్. అయితే మేము పర్వాలేదు బాగానే ఎంజాయ్ చేస్తాము. రావచ్చు. ఇది సమ్మర్ నన్ను పిల్లల్ని తీసుకురావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఫేస్ అంతా జిడ్డుగా అయింది అంటే మేము ఫుల్ వాటర్లో ఉన్నాం అనమాట. సో అందుకే నా ఫేస్ మొత్తం లాగేస్తుంది. ఇంకా హాయ్ ఫ్రెండ్స్,
అయిపోయింది, మేము ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంక బాగా స్ట్రెయిన్ అయిపోయాము. సో ఇంకా అలసిపోయామన్నమాట. ఇంకా రేపు మా క్లాస్ హాలిడే అంటే లేదు, హాలిడే లేదు, బట్ కాకపోతే మనకి స్ట్రెయిన్ అయ్యాం కదా, ఫీవర్ అది వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా క్లాస్ మేమే బంక్ కొడుతున్నాము, ఇంకేం కాదు. సో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాము. త్వరలో మీకు వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంకా ఎవరైనా రాకపోతే ఇక్కడ రావచ్చు, మధురవాడ శిల్పారామం ఉంది కదండి, అక్కడికి అనమాట. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.